సో ఇప్పుడు ఇప్పుడు మరి ఆప్షన్ ఏమన్నా ఇస్తున్నారా? ఇస్తారని నమ్మకం ఉందా ఇంకా కూడా? లేదండి, అది వాళ్ళ ఇష్టం కదా. అందుకనే నేను కూడా వారికి విడిచిపెడతా. ఎందుకంటే నేనేమి జూనియర్ని కాదు, నేనేమి చిన్నవాడిని కాదు, ఒక తప్పు చేసిన వ్యక్తిని కాదు. సో వారు ఈ మధ్య నేను ఎక్కడికో వెళ్ళారని చెప్పి ఎవరైనా రూమర్స్ వస్తే నేనేదో పవన్ గారిని కలిసిన మాట వాస్తవమే. కాకపోతే వారు పెద్ద మనసు పెట్టుకుని మాట పంపించి వరప్రసాద్ గారు, ఎందుకంటే మేమిద్దరం కలిసి 2009లో నేను ప్రజారాజ్యానికి ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చిన తర్వాత చిరంజీవి గారితో ప్రయాణం చేసినప్పుడు చిరంజీవి గారు నన్ను వారి ద్వారా, పవన్ గారి ద్వారా చేర్పించుకున్నారు. ఆ తర్వాత స్నేహం కూడా చక్కగా జరిగింది, రాజకీయాలకు అతీతంగా జరిగింది. వారు ఏమన్నా చిన్న సమస్య ఉన్నా కూడా, ఒక జగన్ గారితో ఏమైనా ఉంటే కూడా వాళ్ళిద్దరికి కూడా చక్కగా మధ్యవర్తిగా చేసి సరిచేశాను. కానీ ఇద్దరు రాజకీయంలో పెద్దవారు కనుక వారి ఆలోచన ప్రకారం వారిద్దరు వెళ్ళారు. ఒకవైపు పవన్ గారు వారి ఆలోచన ప్రకారం వెళ్ళారు, జగన్ గారు వారి ఆలోచన ప్రకారం వారు వెళ్ళడం జరిగింది. వరప్రసాద్ గారు, ఏ విషయంలో జగన్ కి పవన్ కి మధ్య మీరు అనుసంధానకర్తగా వ్యవహరించారు? అవును. ఏ విషయంలో? ఏ విషయంలో లేదు. ఏదో వారు ఒకరినొకరిని దూషించుకోవడంలో వారు వచ్చి కోరారు, అలా ఒకరినొకరు దూషించుకోవద్దని చెప్పి చెప్పడం జరిగింది. ఆ దూషణ భాషలే మనం చెప్పనక్కర్లేదు ఇక్కడ. అవి నేను అది చెప్పడంతో జరిగింది. అది వారు ఆ తర్వాత తగ్గించారు కూడా. ఒకరినొకరు దాదాపు 8 నెలలు సాక్షి కూడా పవన్ గారిని ఏమనలేదు, పవన్ గారు కూడా జగన్ గారిని ఏమనలేదు. చక్కగా జరిగిపోయింది, సజావుగా జరిగింది. ఆ తర్వాత ఇద్దరు యువకులు కనుక వారు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత నేను వెనక్కి వచ్చేసాను. సో వాళ్ళిద్దరు మాట్లాడుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారా మీరు? ఫోన్ లో మాట్లాడుకునేంత ఫోన్ లో మాట్లాడుకునే పరిస్థితి తీసుకురాలేదు. కానీ జగన్ గారు కూడా నాకు చాలా విలువ ఇచ్చేవారు. అలాగే పవన్ గారు కూడా చాలా విలువిస్తే నేను వెళ్ళి పవన్ గారితో మాట్లాడి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ప్రత్యక్షంగా జగన్ గారిని కలిసిన తర్వాత అప్పుడు వారు భావాలన్నీ కూడా వీరు తెలియచేసిన తర్వాత జగన్ గారు కూడా పెద్ద మనసు పెట్టుకుని అంగీకరించారు. ఆ తర్వాత కూడా సాక్షి మా భారతి గారు చూసేవారు కనుక వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు కూడా అంగీకరించారు. వారికి చక్కని ఒప్పందం కుదిరింది. దాదాపు 8-9 నెలలు జరిగింది ఒప్పందం ప్రకారం. ఆ తర్వాత రాజకీయాలు కనుక యువకులు ఏదో అంటారు. ఆ తర్వాత అలా జరిగిపోయింది. మళ్ళా వారి ఆలోచన ప్రకారం, వాళ్ళ రాజకీయ ప్రకారం వారిద్దరు కూడా ముందుకు వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ రాజీ కోసం పవన్ కళ్యాణ్ మిమ్మల్ని అడిగారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి అడిగారా అప్పట్లో? కాదు, కానీ నాన్న ఏదో కొన్ని వ్యక్తిగతంగా చిన్న సమస్యలు ఉంటేనో అది రాజకీయ సమస్యలే తప్ప వ్యక్తిగతంగా వేరే సమస్యలు ఏం కాదు, చెప్పుకోవాల్సినంత కూడా కాదు అవి. సో అలా సున్నితమైన విషయాలు కనుక వారు చెప్పడం జరిగింది. వారు అంగీకరించారు. పవన్ గారు చెప్పిన దానికి వారు అంగీకరించారు, అంటే వారు చెప్పిన దానికి కూడా అంగీకరించారు. అంటే ఫస్ట్ ప్రపోజల్ ఎవరి నుంచి వచ్చింది? ఫస్ట్ ప్రపోజల్ జగన్ నుంచి వచ్చిందా? ఫస్ట్ వచ్చి పవన్ గారు కోరారు. ఎందుకంటే పవన్ గారు ఒకసారి ఫోన్ చేసి, నేను అప్పుడు ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నాను, వారు అప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు వరప్రసాద్ గారు మిమ్మల్ని కలవాలన్నప్పుడు బాబు మీరు వయసులో చిన్నవారు, ఆయన కూడా బాబు అంటాను, జగన్ మన పవన్ గారిని కూడా బాబు అంటాను. అది కారణం ఏం లేదు, అంటే మొట్టమొదట్లో అలా ప్రారంభించాం కనుక ఏ రోజు వాళ్ళ పదవిలో లేరు కనుక అప్పుడు నేను చేరినప్పుడు ఆ విధంగా అంటాను తప్ప వేరే ఆలోచన ఏం లేదు. వారికి చెప్పే చేస్తాను నేను. అదే ఇక్కడ క్లారిటీ ఏంటంటే మీ దగ్గర నుంచి వరప్రసాద్ గారు నేను కోరుకుంటుంది ఏంటంటే, ఫస్ట్ ఈ ప్రపోజల్ అనేది జగన్ నుంచి వచ్చిందా, పవన్ నుంచి వచ్చిందా? అదే నేను అదే చెప్పేది. పవన్ గారు ఒకసారి పిలిపించి నన్ను మాట్లాడి వరప్రసాద్ గారు మిమ్మల్ని కలవాలన్నప్పుడు అప్పుడు నేను, మీరు పెద్ద రాజకీయంలో మీరు పెద్దవారు, తర్వాత సెలబ్రిటీ కూడా కదా మీరు రావద్దండి, నేను ఎక్కడుంటే అక్కడికి వస్తానని చెప్పి నేను హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాడు చిన్న విషయాలు, ఇవేం మేజర్ విషయాలు కాదు కానీ సున్నితమైన విషయాలు. ఎందుకంటే ఇద్దరు కూడా గౌరవంగా ఉండేవాళ్ళు కనుక ఒకరినొకరు ఆ విధంగా అనుకోకుండా, ఒకవేళ ప్రెస్ వాళ్ళు ఏమన్నా అన్నా కూడా ఎవరు కూడా అది మించి మాట్లాడుకోకుండా ఉండడానికి వాళ్ళు ఒకరు ఒప్పందం కుదిరింది. అది చక్కగా జరిగింది. ఆ తర్వాత రాజకీయాలు కనుక వారు కూడా వయసులో చిన్నవారు కనుక ఇద్దరు, అప్పుడు నేను చెప్పేది ఎప్పుడు అంటే దాదాపు 8 ఏళ్ల క్రితం కనుక వయసులో చిన్నవారు కనుక ఇద్దరు కూడా మళ్ళా వాళ్ళ ఆలోచన ప్రకారం, వారి రాజకీయ ప్రకారం వెళ్ళారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతేనా? ఆ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో పాదయాత్రలో ఉన్నారు. అప్పుడు మొదట్లో ఉన్నారు. పాదయాత్ర మొదట్లో అంటే 18లో అనుకుంటాను, 17లో మొదలు పెట్టారు, 18లో ఇది జరిగింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని కలిసినందువల్లే మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీకు గూడూరులోనో లేకపోతే తిరుపతిలోనో
అది నాకు తెలియదు, ఎందుకంటే వారు పిలిపించారు నన్ను. దానికి వారు ఏం చేసుకున్నారో నాకు తెలియదు. వారు ఎందుకు ఇయ్యలేదు అన్నదే వారికి తెలియాలి, నాకైతే తెలియదు. వారైతే పిలిపించారు, అందుకని వారు అఫీషియల్ గా రిలీజ్ చేయలే. వాళ్ళ మిగిలినవన్నీ కూడా జనసేన వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేస్తున్నారు కదా, నాది అఫీషియల్ గా రిలీజ్ చేయలేదంటే పర్సనల్ మీటింగ్ అని అర్థం. అక్కడ రాజకీయ మీటింగ్ అయితే అనౌన్స్ చేయాలి వారు. అవును, పవన్ కళ్యాణ్ మీరు కలిసారు కదా, కలిసిన కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టారా అని అడుగుతుంది. అది నాకు తెలియదు, అది వైఎస్ఆర్ పార్టీ తెలియాలి. ఎందుకంటే ఇదేం రాజకీయంగా కలిసింది కాదు. ఆ రోజు నేను ఇంటర్వ్యూ ఇచ్చి ఉండాలి, కానీ అక్కడ ఎవరు లేదు, ఎవరో వెనకాల నుంచి ఫోటో తీశారు అంతే తప్ప, అలా జరిగిందే తప్ప అందులో నేను సీక్రెట్ గా కూడా ఏం లేదు. వెళ్ళి వ్యక్తిగతంగా చాలా మంది ఎలా వెళ్ళి కలుస్తారో, రాజకీయాలకు అతీతంగా ఎలా కలుస్తారో నేను అలా కలిసి వచ్చాను. వారు కూడా అఫీషియల్ గా నాకు ఎంత పెద్ద మనసు పెట్టుకుని చెప్పారంటే, మన పవన్ గారు వారికి తెలియజేశారు, వరప్రసాదరావు గారు వ్యక్తిగతంగా నేను పిలిస్తే వచ్చారు కనుక ఇది ఏం ప్రెస్ కి ఈనక్కర్లేదు అని చెప్పి నా ముందే చెప్పారు. అందుకని ఎక్కడ రాలేదు. అది వారిచ్చిన ఫోటో అయితే అవును నన్ను వచ్చి కలిశారు అని చెప్పి జనసేన వాళ్ళు అడుగు చెప్తారు. అలాంటిది ఏం జరగలేదంటే వ్యక్తిగతంగా, ఎందుకంటే స్నేహాలు ఉంటాయి కదా, స్నేహాలు ఉన్నప్పుడు అవి చాలా చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు కరెక్ట్ గా మా చూస్తే 2009 అంటే కరెక్ట్ గా 15 ఏళ్ల క్రితం ఆ స్నేహాలు అలా ఉంటాయి. అందులో నేను కూడా పెద్దవాడిని కనుక, ఐఏఎస్ నుంచి వచ్చిన వాడిని కనుక చక్కగా నా భావాలతో, నా ఆలోచన విధంతో అలా వెళ్తుంటా. అది ఆయన ఎప్పుడు గౌరవిస్తారు గారు. కానీ తరచూ కలుస్తూ ఉంటారా? కేవలం ఈ మధ్య తరచుగా కలవలేదు, తర్వాత మళ్ళీ ఎక్కడ కలవలేదు, ఎక్కడ అవకాశాలు లేవు. కల్పించుకుని వెళ్ళి కలవాలి నేను ఎప్పుడు. ఎందుకంటే నాకు ఒక సిద్ధాంతం ఉంది, వేరెవర్ ఐఎమ్ దేర్ టోటల్లీ. ఒక చోట ఉన్నప్పుడు అక్కడే క్రమశిక్షణతో ఉంటాను. 10 సంవత్సరాల్లో నేను వైఎస్ఆర్ పార్టీ జగన్ గారి దగ్గర ఉన్నప్పుడు ఎవరు ఏలెత్తి చూపించడానికి కూడా అవకాశం లేకుండా నేను ప్రవర్తించాను. చివరికి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు, ఫోటోలో ఎక్కడో చూసినట్టున్నారు టీవీలో. వారు టీవీలో చూసినప్పుడు, వారు అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీ సిటీకి వారు వచ్చినప్పుడు నాకు తెలియకోకుండా ఏదో ఫోటోలో దగ్గరికి వెళ్ళినట్టు వారు చూసినట్టున్నారు. వారు జగన్మోహన్ రెడ్డి గారు వారు సూటిగా భోజనం ఒకసారి డిన్నర్ చేసేటప్పుడు, అన్న మీరు దగ్గరికి వెళ్తున్నట్టు ఉన్నారన్న అంటే, అప్పుడు నేను చాలా క్లియర్ గా చెప్పాను, బాబు వారు ముఖ్యమంత్రి గారని, నాకు సమస్యల కొరకు, శ్రీ సిటీలో సమస్యల కొరకు నేను వెళ్ళాను. ఉదాహరణ కూడా చెప్పాను, మనం ఎలా ఉదయం లేచిన తర్వాత అందరి ఇళ్ళకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం మా ఇంటికి మనం వచ్చేస్తామో, అలాగే ఏ రోజు కూడా పొరపాటున ఎవరితో మాట్లాడినా అది ఒక పద్ధతిగా, ఒక సామాజిక పరంగానే నేను మాట్లాడతాను తప్ప రాజకీయాలు ఏం మాట్లాడను అని చెప్పిన తర్వాత అది అయిపోయింది. అయిపోయి చాలా రోజులు అయిపోయింది. అది అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్న మీరు ఫుల్ పాలిటీషియన్ అయిపోయారు అన్నారు. ఇదే భాష, ఫుల్ పాలిటీషియన్ అయిపోయారు. మిగిలిన వాళ్ళందరూ కూడా వరప్రసాద్ నేర్చుకోవాలి, ఆయన క్రమశిక్షణ అని చెప్పి నా ముందే పెద్ద వాళ్ళకి చెప్పేవారు కూడా. ఎందుకంటే అంత చక్కగా క్రమశిక్షణతో ఉండేవాడిని, పాదయాత్రకు వెళ్ళేవాడిని, అన్ని దీక్షల్లో పాల్గొన్నాను. ఆ ఎంపీగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కొరకు నేను కూడా ఆమరణ నిరాహార దీక్ష 4 రోజులు పెట్టడం జరిగింది. అప్పుడు విజయమ్మ గారు నా దగ్గరకు వచ్చి హాస్పిటల్లో పరామర్శించడానికి వచ్చినప్పుడు వారికి నేను చెప్పానమ్మా, నా భార్య నా పక్కనే ఉంది, ఇద్దరం కలిసి నమస్కారం తెలియజేస్తామా, మమ్మల్ని పరామర్శించి వచ్చినందుకు మీకు ధన్యవాదాలంటే, విజయమ్మ గారు ఏమన్నారంటే, మీరు మాకు చెప్పకూడదు వందనాలు, మేము మీకు కృతజ్ఞత తెలియచేయాలి. అందరూ వెళ్ళిపోయినా కూడా బయట సామాజిక వర్గం వాళ్ళు, అంటే అక్కడ ఉన్న 5గురిలో కూడా మిగిలిన 4 కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన సామాజిక వర్గం, నేను ఒక్కడనే బయటవాడిని. అప్పుడు విజయమ్మ గారు పెద్ద మనసు పెట్టుకుని, మా కుటుంబం మీకు ధన్యవాదాలు తెలియచేయాలా, కృతజ్ఞత తెలియచేయాలా, మీరు కాదని చెప్పి, అప్పుడు నాకు తెలిసి సజ్జల రామకృష్ణ గారు కూడా అక్కడ ఉన్నారు. సో ఆ విధంగా నా హుందాతనాన్ని నేను జాగ్రత్తగా చేసుకుంటూ పోతున్నాను. ఏ రోజు కూడా నా లైన్ లక్ష్మణ రేఖ దాటి నేను వెళ్ళలేదు.